అంటుంది. మరి ఇలాంటి పనులు చేయడం ఏమిటి? మనమెవరం తన మార్పును ఒప్పుకోవటం లేదనే బాధేమో. బాధ దానికా? కేవలం ఉక్రోషం. దాని మాట చెల్లుబాటు కావటం లేదన్న పంతం. తను సుఖపడక ఎవరిని సుఖపడనీయని తత్వం. హంసని పంపించారని కుట్ర. దాని పంతం నెగ్గించుకొని మళ్ళీ ఎప్పట్లా మనల్ని గెలిచాను అని విర్రవీగడం కోసం. పిచ్చి బాగా ముదిరింది. శాడిస్టిక్గా బిహేవ్ చేస్తోంది. కొంతకాలం అసలు సీత సైలెంట్గా ఉంటే, సపోర్ట్ ఇవ్వకపోతే అసలు రంగు బయటపడుతుంది. ఈ సీతేమో విందు. చెల్లి చెల్లి కాపురం అంటూ సమర్థిస్తుంది. అక్కని అడ్డం పెట్టుకొని చెలరేగిపోతుంది. నందిని, అమ్మా నాన్న వచ్చారేంటి? హంసా నందిని ఎక్కడా? బయటికి రా. ఎవరు మీరు? ఎందుకు అంతలా అరుస్తున్నారు? కడుపు మండి కాని పని చేసిందన్న కోపం. ఇంతకీ తమరెవరు? పిఠాపురం మంగమ్మ గారు. మీరు? హంసానందిని అన్న అప్రాచ్యబుదాన్ని కన్నా తల్లిదండ్రులం. తమరేనా పిఠాపురం మంగమ్మ గారు? పేరు విన్నాం గాని ఇలాంటి వారు అనుకోలేదు. మీరేం మాట్లాడుతున్నారు? నేనేం చేశానని ఇలా అనుకోలేదంటున్నారు? మీతో మాకు అనవసరం. హంసానందిని, హంసానందిని. నాన్నగారు, నోర్మోయ్! అలా పిలిచే అర్హత నీకెక్కడుందే? ఏంటి నువ్వు చేసిన పని? నాన్నగారు అని పిలిచేదానివి మేమున్నామన్న సంగతి మర్చిపోయావా? అమ్మా వద్దంటున్నానా? అలా పిలవద్దంటున్నానా? ఎందుకండి అంత ఆవేశపడతారు? ముందు స్థిమితంగా కూర్చోండి, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇది మాకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఇంకా ప్రశాంతంగా స్థిమితంగా కూర్చొని మాట్లాడేదేమిటి? అంత తీరుబడిగా కూర్చొని మాట్లాడడానికి ఇదేమన్నా పెళ్లి విషయమా? మా పరువు ప్రతిష్టలు గంగపాలు చేసింది. అది కాదు నాన్నగారు. ఏది కాదే? ఏది కాదు? ఎందుకే ఇలాంటి పాడు పని చేశావు? నిజంగా నాకేం తెలీదమ్మా. నా మీద కావాలనే కోపంతో నింద వేశారు. నింద మోపాల్సిన అవసరం ఏమొచ్చింది? నింద మోసే అవకాశం ఎందుకు ఇచ్చావు? నిందో నిజమో దేశమంతా పాకింది. నింద నిన్ను అన్నంత తేలిగ్గా మేమనలేం. ప్రపంచమంతా పాకిపోయిన వార్త అబద్ధం అని ఏ విధంగా నచ్చ చెప్పగలం? ఎలా ఒప్పించగలం? గంగపాలైన మా గౌరవ మర్యాదల్ని, వంశ ప్రతిష్టని ఎలా తిరిగి తెచ్చుకోగలం? ఎలా సొసైటీలో తలెత్తుకు తిరగలం? తప్పుడు వార్తకి తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికో సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు.
గుడ్డ కాల్చి మీదేసినంత మాత్రాన బతుకు కాలిపోదు. ఆపండమ్మా మీ సుభాషితాలు నీతి ప్రవచనాలు. అసలు దీనికి మాకు తలదించుకోవాల్సిన అవసరం ఏముంది? చూడండి, హంసకి ఏ పాపమూ తెలియదు. మీరు వార్తలు నమ్మద్దు, వాస్తవాలు తెలుసుకోండి. అమాయకురాల్ని మీరు నిందలు నమ్మి అండ్రాని మాట్లాడకండి. తన మనసులో ఏ స్వార్థమూ లేదు, ఏ దురుద్దేశమూ లేదు. మా మనవరాలు మీ అమ్మాయి మనసుని గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. తను మాకు సాయం చేయబోయి ఇలాంటి నింద భరించాల్సి వచ్చింది. ఏంటి దీని గురించి, దీని మనసు గురించి, మగ్గు పట్టు గురించి మీరు మాకు కొత్తగా చెప్తున్నారా? ఇది కావాలనుకుంటే వదలదు, దానికోసం ఎంతకైనా తెగించే రకం. మీకు సాయం ఏంటి, మాకు ఈ అవస్థ ఏంటి? అసలు నువ్వు వచ్చింది ఎందుకే? వచ్చిన పని అయ్యాక తిరిగి రాకుండా ఎందుకు ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నా? బుద్ధి గడ్డి తిని మతి చెల్లించి మంచి చెడు విచక్షణ వదిలేసి తల్లిదండ్రులని వంశ గౌరవాన్ని గాలికి వదిలేసి పెళ్ళైన వాడి ప్రేమలో పడి మన గుండెల మీద తన్నడానికి. తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు గిప్పు అన్నావంటే చెంపలు పగలు కొడతాను. అసలు ఈ కథంతటికి కారణం నువ్వే అనుకుంటా. తెలిసి తెలియకుండా మాట్లాడకండి. ఏంటయ్యా తెలుసుకోకుండా మాట్లాడేది? అది మాకు చెప్పింది అన్నీ అబద్ధాలే అని తెలిసే మాట్లాడుతున్నాం. గొప్ప వంశం, పెద్ద కుటుంబం, కలుపుగోరు మనుషులు, అమ్మమ్మ తాతయ్యల్లా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో మనవడికి మనవరాలికి చిన్న కలతలు ఏర్పడ్డాయి. వాళ్ళని కలిపే ప్రయత్నంలో ఉన్నాను అని కళ్ళబొల్లి మాటలు చెప్తే నిజమే అని నమ్మాం. కానీ ఇది అలా అతని మీద మనసు పడిందని, మా కళ్ళల్లో కారం చల్లిందని, మా గుండెల్లో గుణపాలు గుచ్చిందని వార్త గుప్పుమన్నాక మాకు తెలిసింది. ఇంకా కథలు చెప్తున్నారేంటండి, హరికథలు? ఆ వార్త అబద్ధం. నిప్పులేందే పొగరాదు. అబద్ధం ఆడాల్సిన కర్మ తనకేంటి? తను నా మీద ద్వేషంతో చెప్తుంది. ద్వేషం కలిగింది అంటే నువ్వు హద్దు మీరావనేగా. అనుమానంతో ద్వేషం పెంచుకుంది. అనుమానమైతే ఇంతదాకా రాదు. గొప్పవాళ్ళు, పెద్ద కుటుంబం అన్నావే, మరి వీళ్ళంతా ఇంతదాకా వచ్చే వరకు ఏం చేశారు? పెళ్లి కావాల్సిన దానివని వీళ్ళకి తెలీదా? అంతా అనుకోకుండా జరిగిపోయింది. సమర్థించుకోకండి. మీరు కావాలనే దీన్ని మీ మనవడికి దగ్గర చేశారు. మా ఆస్తి అంతస్తు మీద కన్నేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. హద్దు తెలిసిన వాళ్లే అయితే ఎందుకు దీన్ని కంట్రోల్లో పెట్టలేదు? మీకే స్వార్థం లేకపోతే దీంతో ఎందుకు నాటకాలు ఆడించారు? దాని ప్రవర్తనని ఎందుకు హెచ్చరించలేదు? నిందని మేము రాకముందే ఎందుకు ఖండించలేదు? దాని తప్పులో మీకు భాగముంది. ఇది హద్దు మీరేలా మీరు సహకరించారని మాకు అర్థమవుతోంది. మీరు మీ అమ్మాయిని ఎన్నైనా అనుకోండి, అనండి. అంతేగాని మా నాన్నమ్మని ఒక్క మాట సహించాం. ఆహా, మీరేం చేసినా సహించి తలొంచుకొని సభాషాన్ని మెచ్చుకోవాలా? పేరుకున్న పెద్దతనం బుద్ధికి లేదు. ఏం వాగుతున్నారు మీరు? రే సాకేత్, నువ్వు ఆగు. వాళ్ళ బాధకి ఆవేశానికి అర్థం ఉందిరా. మీ ఆలోచన పరమార్థం మాకు పూర్తిగా అర్థమైంది. అమ్మా, జరిగిన దాంట్లో వాళ్ళ తప్పేం లేదు. అంటే మొత్తం తప్పంతా తమరిదేనన్నమాట. ఇంకా నింద అభాండం అంటావంటే మేము చచ్చామనుకున్నావా? నీకు పెళ్లి చేసే దిక్కు లేదనుకున్నావా? సెకండ్ హ్యాండ్ వాడి కోసం వెంపర్లాడతావంటే? నాన్న,
అలా పిలవద్దని రాగానే చెప్పాను నీకు. నీకేం తక్కువ నీ పెళ్ళైనో నాశపడ్డావే? నేనేం ఆశపడలేదు. అబద్ధం. చాచా, అలా ఎలా నీ గురించి నీ బుద్ధి గురించి అంత బలంగా చెప్తుందే? నీలాంటి చెడిపోయిన దాన్ని, చెడు బుద్ధులున్న దాన్ని మేం కూతురుగా ఎలా అంగీకరించమంటావు? ఆదరించి చేరదీస్తే రేపు లోకం మా మొహాన ఉమ్మేస్తుంది. అంటే ఆవిడ మాటల్నే కాని కన్న కూతుర్ని నమ్మరా? కన్నవారిని మర్చిపోయి ప్రవర్తించిన దాన్ని నమ్మటమా? అది జరగని పని. పెద్దదాన్ని నేను చెప్తున్నాను. అలా అని మీకు మీరు అనుకుంటే సరిపోదండి. ఆ పెద్దతనమే మీకుంటే మేమీ వార్త వినే పరిస్థితే వచ్చేది కాదు. మా పరువు ప్రతిష్టలు దిగదార్చిన దీన్ని మేము కూతురుగా అంగీకరించాం. ఇలా అవమానిస్తే మిమ్మల్ని నేను తల్లిదండ్రులుగా భావించను. తెలిసిందే. ఈ మాటతోనే నీ బుద్ధి, మనసు, నీ కోరిక, వ్యామోహం, ప్రేమ అన్నీ తెలిసాయే. చావే, చావు. ఈ గుమ్మం పట్టుకొని వేరాడు. ఆ సెకండ్ హ్యాండ్ వాడితో సెటిల్ అయిపో. మాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఆ, అందరి ఉద్దేశాలు దాని మాటతోనే తెలిసిపోయాయి. పిఠాపురం మంగమ్మ గారు అన్న పేరు విన్నది వేరు, చూస్తున్నది వేరు. ఆస్తి దక్కుతుందనుకుంటున్నారేమో. చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇది మా కూతురే కాదు, నా కూతురు చచ్చిపోయింది అనుకుంటాను. పదవే, పద. పోవే గుణం తక్కుదానా. ఇంకా ఎవరే నీకు నాన్న? నువ్వు మా కూతురు కాదని ఈ క్షణమే ఇక్కడే తెగదంపులు చేసుకొని వెళ్తున్నాం. అమ్మా, ఛీ! ఉరిట్లో పోయినా బాగుండేది. పెంచినందుకు పరువు తీసి చంపావు కదే. ఇంకా పిలుపు లేదు, నీతో బంధము లేదు. ఛీ! నీ ఇష్టానికి నువ్వు చావే. నీ శవం చూడ్డానికి కూడా మేము రాము. పదవే, వెళ్దాం. అమ్మా, నాన్న, నాన్న. మా శవాల్ని చూడడానికి కూడా నువ్వు రావద్దు. మా ఇంటి పేరు మోసే అర్హత కూడా నీకు లేదే. ఛే! వచ్చి మా ఆత్మలకి శాంతి లేకుండా చేయకు. ఛీ! భగవంతుడా, నా మార్పు ఎవ్వరూ నమ్మటం లేదు. అందుకే నా బతుకు వ్యర్థం అనుకుంటున్నాను. నువ్విచ్చిన జీవితం పూర్తిగా అనుభవించకుండా అర్ధాంతరంగా ముగించేస్తున్నాను. కట్టుకున్న భర్త కాదంటున్నాడని కన్న బిడ్డనే తల్లి లేని వాడిని చేసి నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. వాడికి తల్లి లేని లోటు లేకుండా అక్కే వాడికి అన్నీ అయ్యేలా చూడు. నన్ను క్షమించు, నన్ను క్షమించక్క. నేను చచ్చిపోవాలి. నాకు తెలిసే
నీ మూర్ఖత్వంతో నీ ప్రాణాలు తీసుకుంటావని నేను గ్రహించాను. ఎందుకే ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోవడం? నీ బిడ్డ భవిష్యత్తు ఏమవ్వాలని? రేపు అమ్మ కోసం వాడు పడే ఆరాటం ఎవరు తీరుస్తారు? ఎవరున్న తల్లితో సమానం కారు. అయినా ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు. పరిష్కారం లేని సమస్యలంటూ ఏవీ లేవు. కోరిక నెరవేర్చుకోవాలి గాని బ్రతుకుని ముగించుకోవడం జీవితం కాదు. అయినా అన్యాయానికి భయపడి న్యాయం చచ్చిపోవడం ఏంటి? ఏం చేయను? కాలం నన్ను వెక్కిరిస్తోంది. నా అన్న వాళ్ళెవ్వరు నాకు లేరనిపిస్తుంది. అనాథలెందరూ జీవితాన్ని సవాలుగా తీసుకుని బ్రతుకుని గెలిచి గర్వంగా తలెత్తుకుని తిరిగేలా బతుకుతున్నారు. నీకేమైందే? నీ చావు తర్వాత మాత్రం నీకు జీవితం వస్తుందా? బ్రతికితేనే కదా గెలిచేది. ఎవరికో భయపడి ఓటమిని అంగీకరిస్తే అధర్మం గెలిచినట్టవుతుంది. దుర్మార్గం రేపు నువ్వు కోరుకునే జీవితాన్ని అనుభవిస్తుంది. దాన్ని గెలవనివ్వొద్దు. అయినా నేనున్నాను కదా, నువ్వెందుకు భయపడ్డావు? తప్పు దిద్దుకోవాలని, అందమైన భవిష్యత్తుని అందుకోవాలని కోరుకోవాలి. దానికోసం ఎంత పోరాటమైనా చేయాలి గాని ఈ పిరికితనం ఏంటే? చచ్చిపోతే పేరు పోతుందా? నింద పోతుందా? నిరూపించాలి. ఎవరు నిన్ను తప్పన్నారో వాళ్ళనే దోషులుగా నిలబెట్టాలి. అక్క, మర్చిపోయావే. ఈ బంధాలు అనుబంధాలు అన్నీ మర్చిపోయావు. నీ ప్రవర్తన ఎవరెవరి మనసుని విరిచేసిందో బ్రతికి తిరిగి వాళ్ళ మనసుని గెలుచుకో. ఆత్మను కష్టపెట్టడం కాదు, అంతరాత్మ సంతృప్తి పడేలా బతుకు. నువ్వుగా నీ భర్త బిడ్డ కావాలనుకుంటున్నావు. నువ్వు చచ్చిపోతే వాళ్ళు దక్కుతారా? చూడు స్వర్ణ, నా మూలంగానే స్వర్ణ చచ్చిపోయిందని సాకేత్ కుమిలిపోతాడు. తల్లి కోసం బిడ్డ వెతుక్కుంటాడు. పెద్దయ్యాక తెలిస్తే తండ్రి మీద ద్వేషము, నీ మీద అసహ్యాన్ని పెంచుకుంటాడు. రావే, గెలుపు ఖచ్చితంగా నీదై తీరుతుంది. నేను నీకు హామీ ఇస్తున్నానే, నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అక్క? మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయనని నాకు మాటివ్వు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు చేయాల్సిందల్లా ఒకటి స్వర్ణ. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తానక్క. పద వెళ్దాం. పద. అంతా నా మంచికే అనుకోవాలి. అమ్మా నాన్న నాకు దూరమయ్యాక నేను కోరుకున్నవాడు నాకు దగ్గరవుతాడనే కోరిక నాలో బలపడింది. నాకదే చాలు.
ఆగు. ఎక్కడికి ప్రయాణం? నిర్ణయించుకోలేదు. గమ్యం లేకుండా నిర్ణయం లేకుండా ఎక్కడికి వెళతావు? నింద నన్ను నా కన్న తల్లిదండ్రుల్ని దూరం చేసింది. ఇంకా ఇక్కడుంటే ఎన్నెన్ని నిందలు మోయాల్సి వస్తుందో. తల్లిదండ్రులే చీకొట్టి వెళ్లారు. రేపు లోకం మొత్తం తూ అంటుంది. అది నిజం కానప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నిందలకే భయపడాలమ్మమ్మగారు. వాటికే బలం ఎక్కువ. అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎక్కడికని వెళతావు? జన్మనిచ్చిన వాళ్లే కాదన్నాక ఇంకెక్కడికి వెళతాను? మృత్యు ఒడిలోకి. హంస, మరో మార్గం లేదమ్మమ్మగారు. మామూలంగా నువ్వు చనిపోతే అది మాకు మనశ్శాంతినిస్తుందా? నీ ప్రాణాలు బలి తీసుకుని మేము సుఖంగా ఉండగలమా? సాయం చేసిన మనిషికి చావుని ఎలా దగ్గర కానిస్తాం? నేడునిచ్చే గొప్ప మనసు మీకున్నా నింద మోస్తూ బతికే ధైర్యం నాకు లేదమ్మమ్మగారు. మా వల్ల నువ్వు ఇలా వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఎవ్వరికీ ఏం కాని దానిలా నేనుండలేను. నిన్ను అనాథగా వదిలేయలేను. మీరు అపనిందల పాలవడం నాకు ఇష్టం లేదమ్మమ్మగారు. తప్పు హంస. నీ వల్ల మాకేం చెడ్డ పేరు రాలేదు. ఆ నింద చెరిపి అగ్ని పునీతలా నిన్ను నీ వాళ్ళకప్పచెప్తాను. వాళ్ళ సంగతి మీకు తెలియదమ్మమ్మగారు. వాళ్ళు మాటంటే మాటే.